హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 3 రోజుల పాటు ఎడతెరిపి లేకుండా పలు జిల్లాల్లో కుండపోతగా కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాలో వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు నమోదు కానున్నాయి రానున్నటువంటి 3 రోజుల పాటు. కడప, కర్నూలు, అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి జిల్లాల్లో ఈ రోజు రేపు కూడా మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కాగా మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు కొంతమేర లేటుగా తెలుగు రాష్ట్రాల్లోకి విస్తరించినప్పటికీ తుఫాను ప్రభావం ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన కారణంగా తెలంగాణ మీద ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, మేడ్చల్, మంచిర్యాల, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 15 నుంచి 18 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదు కానుంది రానున్నటువంటి వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో. ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి చిరుజల్లులు నమోదవుతాయి. థ్యాంక్స్ ఫర్